ఒక 250 డ్రోన్లు మాత్రం అడ్డుకున్నట్టుగా ఉక్రెయిన్ ప్రకటించింది. అంటే సుమారుగా మరొక 200 డ్రోన్లని ఉక్రెయిన్ లో పడినట్టుగా దీని ద్వారా అర్థమవుతుంది మనకి. సుమారుగా 1200 మంది సామాన్య ఉక్రెయిన్ వాసులు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రకటనని కూడా ఉక్రెయిన్ చేస్తోంది. అంటే దీని ద్వారా ఉక్రెయిన్ ఏం చేయాలనుకుంటుందంటే తమ దగ్గర సామాన్యులను టార్గెట్ చేసి రష్యా దాడులు చేస్తోంది, సింపతి గెయిన్ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నంతో ఉక్రెయిన్ బహుశా ఉన్నట్టుంది. అందుకే కొన్ని అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఒక వేగ్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా అర్థమవుతుంది. కానీ రష్యా అధ్యక్షుడు ఏమంటున్నారు, కేవలం మేము టార్గెట్ చేసేదిలా సైనిక స్థావరాలే, మాకు ఎక్కడైతే టార్గెట్ చేసి మమ్మల్ని ఢీ కొట్టాలని లక్ష్యంతో ఉక్రెయిన్ ప్లాన్ చేస్తోందో ఆ ప్లాన్ మాత్రం మేము పసిగట్టి వాటి ప్రతీకార దాడితో తిప్పికొడుతున్నాం, కానీ ఎక్కడ సామాన్యులపైన దాడి చేయాలని ఆలోచన మాకు లేదంటున్నారు. సో ప్రస్తుతానికి రష్యా ఇంకొక బిగ్గెస్ట్ ప్లాన్ కూడా చేసింది. పైన కంక్లూడ్ చేస్తాను. సో రష్యా ప్లాన్ ఏంటంటే చైనా, అమెరికా ఇవి అతిపెద్ద నౌకదళాలన్నటువంటి ఒక దేశాలుగా పేరుంది. ఆ తర్వాతే చైనా వస్తుంది, రష్యా వస్తుంది. కానీ ఇక్కడ రష్యా ఏం చేస్తున్నారంటే 2050 కల్లా పూర్తిగా దాన్ని నెంబర్ 1 ప్లేస్ లోకి తీసుకొచ్చేందుకు ఒక వ్యూహరచన చేస్తున్నారు పుతిన్. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఎవరైనా కూడా అమెరికా కూడా కొంత రష్యా పైన కొంత సవతి తల్లి ప్రేమ గానే లేకపోతే ఒక యాక్టింగ్ గానే చూడాలి. పూర్తిసారి ఫ్రెండ్షిప్ గా చెప్పలేం, యాక్టింగ్ గానే అమెరికా అధ్యక్షుడి యొక్క మాటలు కనబడుతున్నాయి. సో యుక్రెయిన్ అధ్యక్షుడు వచ్చేసి డైరెక్ట్ జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్ పైన దాడి చేస్తే పుతిన్ ని ఏకంగా పిచ్చిపడట్టు సంబోధించడం. గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ రకంగా తిట్టాడు, కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎప్పుడైతే సత్సంబంధాలు పెరిగాయో, అక్కడ లీజ్ అగ్రిమెంట్స్ కొనసాగాయో, ఆ లీజ్ అగ్రిమెంట్ తర్వాత ఉక్రెయిన్ పైన కొంత ప్రేమ చూపించడం, రష్యా పైన కొంత యాక్టింగ్ చేయడం లాంటిది మాత్రం కనబడుతున్న అర్థం చేసుకోవాలి. సో రేపటి రోజు నిజంగానే రష్యా కనుక ఈ స్థాయిలో మరింతగా దాడులకు రెచ్చిపోయి టాక్టికల్ న్యూక్లియర్ బాంబ్స్ కనుక ప్రయోగించాల్సి వస్తే అది 3వ ప్రపంచ యుద్ధానికి సంకేతంగానే భావించాలి. రైట్ మనోజ్, మొత్తంగా అయితే మాత్రం 1 కాదు 2 కాదు, ఏకంగా 500 డ్రోన్లతో విరుచుకుపడింది రష్యా యుక్రెయిన్ మీద. తన ప్రతి దాడికి సంబంధించి ఎలా ఉంటుందో యుక్రెయిన్ కు రుచి చూపించిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా ఈసారి సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్ళాడు పుతిన్ అంటూ చర్చ జరుగుతోంది. ఈసారి వ్యూహాన్ని దెబ్బ కొట్టేందుకు ఎటువంటి పన్నాగం తాను పన్నిందో అటువంటి పన్నాగం కాదు, ఒక కొత్త వ్యూహంతో వెళ్ళాడంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా అదిగో ఆ లేటెస్ట్ విజువల్స్ మీరు చూస్తారా, ఒకసారి ఫుల్ ఫ్రంట్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్ని అదిగో మీరు చూస్తారు కదా, రెడ్ సర్కిల్లో వెళుతోంది డ్రోన్. ఇది ఏకంగా 1 కాదు 2 కాదు, సుమారు 479 డ్రోన్స్ అంటూ కూడా లెక్కలు చెప్తున్నాయి. దాంతోపాటు మిసైల్స్ కి సంబంధించి కూడా. సో ఈ నేపథ్యంలోని దాదాపుగా ఇప్పుడు తన వ్యూహంతో ముందుకు వెళ్తున్న సందర్భం, ఈ నేపథ్యంలోని యుక్రెయిన్ మీద దాడికి పాల్పడింది రష్యా తన నేవీకి సంబంధించి సరికొత్త వ్యూహంతో వెళ్తోందంటూ కూడా ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆమోదించినట్టు కథనాలు వస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోని అత్యుత్తమ నేవీగా దాన్ని తీర్చిదిద్దేందుకు క్రెమ్లిన్ సిద్ధమవుతోంది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ విజువల్ మీరు చూడొచ్చు. రష్యాకు సంబంధించి రష్యా ఎటువంటి వ్యూహంతో వెళ్తుందో, రష్యాకు సంబంధించి ఈ యుద్ధం మొదలైన దగ్గర నుంచి 9 స్ట్రాటజిక్ బాంబర్స్, అలాగే 3 కాలిబర్ మిసైల్ షిప్స్ ని, దాంతోపాటు 300కు పైగా డ్రోన్లను, ఒక Tu-95S, Tu-22M3S, అలాగే ఇస్కందర్స్, దీంతో పాటు కింజల్స్, వీటిని యాక్షన్లోకి దించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు దాపరించే అవకాశం ఉందనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యుక్రెయిన్ ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ దాడులకు ఎదుర్కొనే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఇప్పుడు నేటో ఏం చేయబోతోంది, ఎందుకంటే మొదటి నుంచి దీని చుట్టూ తానే తిరుగుతోంది. నేటోకి వెళ్ళొద్దు, నేటోలోకి ఇటు యుక్రెయిన్ని తీసుకోవని చెప్పి అమెరికా కావచ్చు ప్రపంచ దేశాలు హామీ ఇస్తే అప్పుడు ఆలోచిస్తారంటూ రష్యా చెప్తోంది. కానీ యుక్రెయిన్కి సంబంధించిన విషయంలో ఎక్కడా కూడా మాట తగ్గటం లేదు. మరి ముఖ్యంగా యుక్రెయిన్కి సంబంధించి ఆ విషయంలో ఎవరు కూడా మాట ముందుకు నడపడవటం లేదు. ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. 500 డ్రోన్లకు సంబంధించి ఒక్కసారిగా దాడులకు తెగబడ్డాయంటే అక్కడ పరిస్థితి ఏ స్థాయిలోకి వెళ్ళిందనేది. ఇప్పుడు 9 స్ట్రాటజిక్ బాంబర్స్ ని, అలాగే 3 కాలిబర్ మిసైల్ షిప్స్ ని, 300కు పైగా డ్రోన్లను, Tu-95S, అధునాతనమైన Tu-22M3S, అలాగే ఇస్కండర్స్, కింజల్స్ ని యాక్షన్లోకి దింపింది రష్యా అంటూ చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. అదిగో అవి ఆ ఫైటర్ జెట్స్ ని రంగంలోకి దించింది, డ్రోన్స్ లను వినియోగించింది, దీంతో పాటు మిసైల్స్ ను ప్రయోగించింది, ఆ మిసైల్స్ ని తీసుకువెళ్ళగల యుద్ధ విమానాలను సిద్ధం చేసుకుంది. ఒక్కసారిగా వీటన్నిటిని ఒక ప్రణాళికాబద్ధంగా ఒక వ్యూహంతో యుక్రెయిన్ మీద దాడికి పాల్పడింది. ఎప్పుడైతే దాడి చేస్తుందో మీరు చూడొచ్చు, కీలకమైన స్థావరాలకు సంబంధించి పూర్తిగా
ఇబ్బందికర వాతావరణం గురైన తర్వాత నల్లటి పొగ కొన్ని కిలోమీటర్ల మీద వ్యాపించిందంటే అక్కడ ఏ స్థాయిలో ఇబ్బంది కలుగుంటుందో అర్థం చేసుకోవచ్చు. యుక్రెయిన్కి ఏ స్థాయిలో దెబ్బతీస్తుందో అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా నల్లటి పొగ సో కొన్ని కిలోమీటర్ల మీద వ్యాపించిందంటే యుక్రెయిన్ గుండెకాయ మీద కొట్టింది, యుక్రెయిన్ గుండెల మీద బాంబుల్ని దించింది అనే చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. విశ్వాస్ మీరు చూస్తున్నారు. యుక్రెయిన్ ఇప్పుడు ఏం చేయబోతోంది? ఎందుకంటే 479 డ్రోన్లతో దాడులు చేసిన తర్వాత ఇప్పుడు యుక్రెయిన్ ఊరుకుంటుందా? ఇప్పటికే కొంత నేటో బలగాల నుంచి డైరెక్ట్గా కాకపోయినా ఆ దేశాలకు సంబంధించి సహకారం అందిస్తోందనే చర్చ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు యుక్రెయిన్ చూస్తూ ఊరుకుంటుందా అనేది పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. మరి ముఖ్యంగా రష్యా కంటిన్యూస్గా తన డ్రోన్లతో మిసైళ్లతో దాడులకు పాల్పడుతోంది, డిస్పైట్ డిక్లేరింగ్ అంటూ కూడా. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ దేశాలు ఎటువంటి ప్రెషర్ని పెడుతున్నాయో మనం చూసాం. మరి ముఖ్యంగా అమెరికా ఏంటంటోంది, ఇటు రెండు దేశాలు కూడా శాంతి చర్చలకు వెళ్ళాలి అంటూ చెప్తున్న పరిస్థితి. ఇటు అమెరికా రండి శాంతి చర్చలు జరుపుతామని చెప్తున్నప్పుడు రష్యా ఖండించింది. అక్కడ అమెరికాలో అయితే కుదరదంటూ చెప్పుకొచ్చాడు పుతిన్. ఈ నేపథ్యంలోని ఇప్పుడు టర్కీలో ఈ శాంతి చర్చలు జరగబోతున్నాయా? ఈ నెలాఖరులో శాంతి చర్చలు జరిగే అవకాశం ఉందా? ఈ ప్రశ్న మీకు నేను సంధిస్తున్నాను, ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీరే చెప్పండి. జరిగే అవకాశం ఉందా? శాంతి చర్చలు జరిగే అవకాశం ఉందా? మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకు సంబంధించి, ఎందుకంటే ఏరియల్ అటాక్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో తూర్పు అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించి, అంటే ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు అలాగే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 1000 కిలోమీటర్ల ఆ లైన్ నేపథ్యంలో యుక్రెయిన్కి సంబంధించిన ప్రదేశాల మీద రష్యా ప్రెషర్ పెడుతోంది, ఒత్తిడి తీసుకొచ్చేలా దాడులకు దిగుతోంది అనే చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దాడులు తీవ్రతరమవుతున్నాయి. కీవ్ ఏం చేయబోతోంది? మాస్కో ఎటువంటి అడుగులు వేయబోతోంది? ఇటు రష్యన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏం చెప్తున్నాడంటే, రష్యా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ చెబుతున్న మాట, కీవ్కి సంబంధించి ఆ దాడి డుబ్నో ఎయిర్ బేస్ మీద జరిగింది. అంటే డుబ్నో ఎయిర్ బేస్ మీద యుక్రెయిన్కి సంబంధించి డుబ్నో ఎయిర్ బేస్ మీద కొట్టాం. ఇక్కడ ఏదైతే యుక్రెయిన్ రష్యా మీద దెబ్బతీస్తుందో అటువంటి ఎయిర్ బేసెస్ మీద ఇప్పుడు రష్యా యుక్రెయిన్ మీద దెబ్బ కొట్టింది. ఇదే అంశాన్ని ధృవీకరిస్తున్నాడు, ఇన్ఫాక్ట్ ధృవీకరించడం జరుగుతోంది రష్యా రక్షణ శాఖ. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం, ఆ సైరన్స్ కి సంబంధించి. Да. Ну, мабуть, там, де і ракета. І ще один летить. І ще один летить, блядь. Сука. О, блядь. Пришел в пике. అదిగో ఈ విజువల్ మీరు చూసారు కదా. సరిగ్గా ఆ
మిజైల్ కావచ్చు లేకపోతే ఆ డ్రోన్ కావచ్చు వచ్చే ముందు చిన్న సైరన్ వినిపిస్తుంది. ఆ చిన్న సైరన్ తర్వాత ఒక చిన్నగా అంటే ఒక చిన్న ఆవగింజంతా మనం చూసినప్పుడు చిన్న ఆవగింజంతో లేకపోతే ఒక పురుగులాగు ఆ సైజులో మనకి దూరం నుంచి చూసినప్పుడు అలాగే ఉంది. ఆ సైరన్స్ వచ్చిన తర్వాత మీరు వినుంటే కీన్గా ఆ దాడి తీవ్రత, వాళ్ళు డ్రోన్లతో దాడికి దిగారు, యుక్రెయిన్ మీద రష్యా దాడులకు దిగింది, ప్రతి దాడి అంటూ కూడా మాట్లాడుకోవడం జరుగుతోంది. రిమెంబర్, ఇది అతిపెద్ద దాడి, పుతిన్ వ్యూహంలో అతిపెద్ద దాడి యుక్రెయిన్ మీద. ఇటు జెలెన్స్కీ నేతృత్వంలో రష్యా మీద యుక్రెయిన్ అతిపెద్ద దాడికి పాల్పడితే రోజుల వ్యవధిలోని దానికి అతిపెద్ద దాడిగా యుక్రెయిన్ మీద రష్యా దాడికి దిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ దాడులు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోని